దేవుడు మనల్ని ఆనందకరమైన జీవితంలో ఉంచాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని అని చెప్పిన ఉపదేశం. అందరూ చల్లి చెప్పండి, విన్నారా? ఎలా ఉండాలి? ఉపదేశంలో. ఉపదేశం అంటే ఏంటి? ఇట్లా బ్రతకండి, ఇలా జీవించండి. ఇంకా చెప్పాలంటే ఒక మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట మళ్ళీ చదవండి, 32:8 కీర్తన గ్రంథం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. చూడండి, ఉపదేశం అంటే ఏంటంటే నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టి పెట్టడం ఏంటి చెప్పడమ్మా? నీ మీద దృష్టి పెట్టడం అంటే ఏంటి చెప్పండి, ఏంటిది? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటే నీ మీద నీకు పర్సనల్గా ఇట్లా ఉండు, ఇలా నడుచుకో, ఇలా ఉండు, ఇలా నడుచుకో అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకోకుండా మీరు సిల్లిగా పక్కన పెట్టారనుకోండి, అది ఉపదేశాన్ని అంగీకరించినట్టు అవుద్దా? అవదు. ఉపదేశ ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా నా మేలు కోసం, ఇది నాకు మంచి అని తీసుకోవాలి. అలా తీసుకోకుండా మనం, నా బోధకులు అంతా చెప్తారు. ఒక మాట చెప్పనండి, యవ్వనంలో ఉన్నప్పుడు కాస్త అన్ని విధాలా బాగున్నప్పుడు ఏంటంటే ఎవరన్నా చెప్తున్నప్పుడు ఏం అర్థం కాదు, కానీ ఒక స్థాయి అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు చాలా బాధపడుతుంది. అందుకని మనం ఎట్లా ఉండాలంటే, చెప్పేవాడు లేక చెడిపోయిన ఒక సామెత ఉంది. పిల్లలు ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి, అందరూ కూడా బాప్తిసాలు తీసుకుని గుర్తుపెట్టిన మాట. చెప్పేవాడు లేక చెడిపోయిన ఒక సామెత ఉంది. అట్లా మనం ఉండకూడదు. చెప్తున్నప్పుడు, పెద్దలు చెప్తున్నప్పుడు, నాయకులు చెప్తున్నప్పుడు, కుటుంబంలో పెద్దలు చెప్తున్నప్పుడు ఆ మాటను తీసుకొని పిల్లలు గౌరవించాలి తప్ప, పెద్దోళ్ళు చెప్తున్నప్పుడు ఎగతాళి చేసి ఒక ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు అందరికి ఎగతాళి అయిపోయింది. పెద్దోళ్ళు చెప్తుంటే పిల్లలు ఏం చెప్తున్నారు? పెద్దోళ్ళని ఎగతాళి చేస్తున్నారు. అట్లా ఎగతాళి ఉండకూడదు. పెద్దలు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటను గౌరవించి ఆ మాటను తీసుకొని, నీకేం తెలుసు అమ్మ, నీకేం తెలుసు, మీకు తెలుసా, నీకేం తెలుసు, మీకేం తెలుసా? పిల్లలు చెప్పండి, మీకేం తెలుసా? ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి కుటుంబాన్ని, పిల్లల్ని పెద్దోళ్ళు పోషిస్తారండి. ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత, ఒక పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత పెద్దవాళ్ళని పట్టుకునే పిల్లలు, నీకేం తెలుసు, నువ్వు పక్కన కూర్చో, నీకేం తెలుసు అనేవాళ్ళు లేరా? ఉంటున్నారు కదండి ఈ రోజుల్లో. చిన్న చిన్న పిల్లలు ఎదిరిస్తున్నారు పెద్దవాళ్ళని. అట్లా ఉండకూడదు. పెద్దల మాట, సద్ది మాట. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. పెద్దోళ్ళ మాట సద్ది మాట విన్నారా? పిల్లలు మీరందరూ వింటారా? వింటలేదా? ఎలా ఉండాలి చెప్పండి. ఇబ్రహీం, ఉదయ్, మహేష్, సజ్జి, యశ్వంత్, నాకెళ్ళి చూడు, విన్నావా? ఎట్లా ఉండాలా? పెద్దోళ్ళ మాటని ఏం చేయాలా? గౌరవించాలా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అట్లా కాకుండా చాలామంది, నీకేం తెలుసు, ఓ ముసలిదానా మూలన కూర్చో, కోడలు వచ్చింది, సర్పం వచ్చిందిరా, తండ్రి కొడుకును వేరు చేసిందిరా. ఆ పాట అంటే తల్లిదండ్రులకి సంతోషం కలిగి దుఃఖం వచ్చేది ఆ పాట అంటే. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళని చేసిన తర్వాత పిల్లలు సహజంగా పెద్దవాళ్ళని చాలా కేర్లెస్గా మాట్లాడడం. మీరు అనుకుంటున్నారు ఆ టైంకి మీకేదో కోపం వచ్చిందని గుర్తుపెట్టుకోండి, కానీ ఆ సమయంలో మీరు అనే మాట వాళ్ళ హృదయాల్లో చాలా గాయాన్ని చేస్తుంది. ఏమంటారు? గాయాన్ని చేస్తుంది. ఆ తర్వాత నీకు ఒక వయసు వచ్చి ఏదో చేద్దాం అన్నాక ఇంకా నువ్వు ఇప్పుడు పెద్ద రింగ్ టోన్లు పెట్టుకోవటం, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. నువ్వు రింగ్ టోన్లు వద్దురా అయ్యా, నీకు రింగ్ టోన్లు ఎందుకు? ఇప్పుడే వాళ్ళు ఉన్నారుగా, పెద్దోళ్ళు ఉన్నారు కదా, నడిపిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? మీరు పిల్లలు, మిమ్మల్ని అంటున్నాను నేను, ఇంకా మీకు ఎలగట్లేదా? చెప్పండి అన్నా, చెప్పండి. 5 రూపాయలు అట్లా చూస్తున్నారండి, చెప్పండి. ఏం చేయాలి? మగపిల్లలు ఎవరు మాట్లాడారు రా? చేయాలి వన్ కండిషన్, ఒక్క దేవుని విషయాల్లోనే మనం ప్రతి ఒక్కరిని పక్కన పెట్టి నిలబడేది, మిగతా అన్ని విషయాల్లో లోబడి ఉండాలి.
ఒక్క దేవుని విషయమే, ప్రభు విషయంలో మాత్రమే. వాళ్ళు అధికారులను అన్ని విషయాల్లో గౌరవించి ఒక్క దేవుని మొక్క వద్దన్న విషయం కాడ మాత్రం నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచేశారు. అంటే దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే, మనం అన్ని విషయాల్లో లోబడాలి, దేవుని విషయాల్లో తప్ప. నువ్వు రక్షణ పొందావు, నీ భర్త లేకపోతే నీ భార్య లేకపోతే నీ కుటుంబ సభ్యులు నువ్వు ఇది చేయాల్సిన అది చేయాలన్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం దేవుని పక్కన పెట్టకూడదు. నువ్వు దేవుని కోసం నిలబడాలి, అప్పుడు వాళ్ళు కూడా ప్రభు కోసం నిలబడతారు. గట్టిగా వెళ్ళాలి, చెప్పండి గట్టిగా. అయితే ఈ విషయాలు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ వాక్యం నేను చెప్తున్న మాట ఏంటంటే, ఉపదేశాన్ని ఏం చేయాలి? మరవకూడదు. నీ ఉపదేశాన్ని గౌరవించాలి. అది నీకేం చేస్తుంది? దీర్ఘాయువిస్తుంది, సుఖజీవనం. ఎవ్వరు నీకు దీర్ఘాయు, దేవుడు తప్ప. గట్టిగా వెళ్ళాలి, చెప్పండి గట్టిగా. నువ్వు ఉపదేశాన్ని గౌరవించాలి. ఉపదేశము అంటే అర్థమైనప్పుడు నీ మీద దృష్టి ఉంచి, నీకు ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన తీసుకోవాలి. అర్థవుతుందా? ఆలోచన పక్కన పడేసి నా ఆలోచన పక్కన నడిస్తే ఏమవుతాయి? నీ ఆలోచన మార్గం వాని దృష్టికి సరైనదిగా కనబడును, కానీ తొదకది. కొన్నిసార్లు మీరు తీసుకున్న డిసిషన్లో ఆలోచన మీకు ఎటువంటి అంటే, నేను తీసుకున్న ఆలోచన కరెక్టే, ఇందులో పాపం ఉందా, ఇందులో తప్పు ఉందా, ఇందులో ఉన్న దొంగతనం ఉందా, నరహత్య ఉందా, వ్యభిచారం ఉందా అనుకుంటాం మనం. కాదు, నీ దృష్టికి నీ ఆలోచన కరెక్టే, కానీ ఒకవేళ నేను తొదక మరణాన్ని తీసుకెళ్తే, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో తీసుకెళ్తే. అందుకని జాగ్రత్తగా కలిగిన వ్యక్తులు చెప్పే మాట ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపదేశ క్రమం, ఉపదేశం యొక్క విధానం, ఉపదేశం యొక్క నడిపింపు ఉంటుంది. ఆ నడిపింపులో మీరు ఏం చేయాలా? నడుచుకోవాలి. గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పెద్దలు చెబుతూనే ఉంటారు, పిల్లలు వాళ్ళు ఆడే ఆటలు వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అట్లా ఆడకూడదు. మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఉపదేశాన్ని ఏం చేద్దామా? ఉపదేశం అంటే 119వ కీర్తన కూడా చూడండి. ప్రైజ్ ది లార్డ్. నీ ఉపదేశమును నేను లక్ష్యం చేస్తున్నాను. అంటే లక్ష్యం అంటే ఏంటి? నేను గౌరవిస్తున్నాను, పట్టించుకుంటున్నాను ఈ ఉపదేశాన్ని. కాబట్టి నాకు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం వచ్చేసింది అన్నాడు. ఉపదేశం అంటే జ్ఞానం. ఏంటమ్మా? జ్ఞానం, జ్ఞాన సంపద. జ్ఞాన సంపద అంటే ఉపదేశం అంటే. చిన్న వయసు జ్ఞానాలు ఉంటాయా మీకు? జ్ఞానం ఉంటుందా? ఉంటుందా అండి? జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని కొంచెము ఉపదేశం ద్వారా మనం నేర్చుకోవాలి. నాకు జ్ఞానం లేదు, దేవుని వాక్యం నుంచి నేర్చుకోవాలా. మీకు జ్ఞానం లేదు, వాక్యం నుంచి నేర్చుకోవాలా. అందుకే మీరు ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం మీరు కూర్చుంటున్నారు. నేను ఇక్కడ నిలబడుతున్నాను, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు చెప్తున్నాను. ఇందులో ఏముంది? జ్ఞానం ఉంది. దేవుని వాక్యంలో వాక్యము జ్ఞానం ఇస్తుంది.